ఈ రోజు తను రెస్టారెంట్కి తీసుకొచ్చింది, రేపు బెడ్రూమ్కి నేను తీసుకెళ్తా. నీ కన్నీళ్లు తుడిచే అవకాశం నాకు లేనప్పుడు నిన్ను ఉండమనే అర్హత కూడా నాకు లేదమ్మా. వెళ్ళిపోమ్మా. బంగినపల్లి మామిడి పడిని చూస్తే నీకేమనిపిస్తుందిరా? చకచకా కోసుకొని టకటక తినాలనిపిస్తుందిరా. కామెంట్ హాయిగా నవ్వుకునేలా ఉండాలి కానీ హర్ట్ అయ్యేలా ఉండకూడదు. అలాగే సార్, ఇంకెప్పుడు ఇలా మిస్బిహేవ్ చేయం. పోండే. చెడును కూడా చూసి సైలెంట్గా ఉంటే అది ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. మార్పు మీలో వస్తే కానీ వాళ్ళు మారరు. ఏంట్రేకా బయలుదేరావా? ఫ్లైట్ ఎన్నింటికి? ఎయిర్పోర్ట్కి వెళ్ళటానికి కార్ చెప్పలేదా? నువ్వు చెప్పావో లేదో అని నేనే కార్ తీసుకొచ్చాను. ఉషా, పదమ్మా, సూట్ కేసులు తీసుకుని కార్లో పెట్టు. ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్ చాలా దగ్గర. ఏంటి అలా చూస్తున్నావు రేఖా? మీరు ఎయిర్పోర్ట్కి వెళ్లారో లేక మనసు మార్చుకుని ఇక్కడే ఉండిపోయారేమోనని మీ అన్నయ్య టెన్షన్ పడుతుంటే నేనే, ఎందుకండి అనవసరంగా టెన్షన్ పడతారు, వాళ్ళు వెళ్ళకపోతే నేనే తీసుకెళ్లి ఎయిర్పోర్ట్లో దింపొస్తానని చెప్పాను. బయలుదేరండి, టైం అయిపోతోంది. ఎందుకొదినా అలా మాట్లాడతావు? నేను ఏ పరిస్థితుల్లో వెళ్లాలనుకున్నానో నీకు తెలీదా? అయ్యో, తెలియకపోవడమేంట్రేకా, చాలా బాగా తెలుసు. ఆయనంటే చాదస్తపు మనిషి, నువ్వలా కాదు కదా. బయలుదేరు. వెళ్ళిపోయి మళ్ళీ ఇటువైపు రాకురేక. వదినా, ప్లీజ్ రేఖ, దయచేసి మళ్ళీ ఆయనకు కనిపించకు. నీ కొడుక్కి దూరంగా ఉండాలని నువ్వెలా అనుకుంటున్నావో, నువ్వు మీ అన్నయ్యకు దూరంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఏంటి అన్నా చెల్లెళ్ళని విడదీస్తోంది ఏం మనిషిరా అని ఆలోచిస్తున్నావమ్మా? తప్పట్లేదు రేఖ. ఎందుకంటే ఆయన కళ్లల్లో కనిపించే దిగులుని, బాధని నేను పదే పదే చూడలేను. ఆయన తప్ప ఈ లోకంలో నాకింకెవ్వరూ లేరమ్మా. అయినా నువ్వింత స్వార్థపర్రాలివేంటి రేఖా? నేను స్వార్థపర్రాలనా? లేదా నీ కొడుకు గురించే నువ్వు ఆలోచించావు కానీ నీ రక్తం పంచుకుని పుట్టిన అన్నయ్య గురించి ఒక్క క్షణమైనా ఆలోచించావా? ఇది స్వార్థం కాదా? చెప్పమ్మా. నువ్వు వెళ్ళిపోతాను అని చెప్పినప్పటి నుంచి ఆయన ఎంత కుమిలిపోతున్నారో తెలుసా? ఏమీ కాని నా విషయంలోనే ఆయన ఎంత బాధ్యత తీసుకున్నారు. చివరికి నాకు జీవితాన్నిచ్చారు. అలాంటిది నీ విషయంలో ఆయన ఎంత బాధపడుంటారో నువ్వొక్కసారి ఆలోచించుంటే ఈ నిర్ణయం తీసుకునేదానివి కాదమ్మా. అయినా పర్వాలేదు, బయలుదేరేక, బయలుదేరు. ఆయన జాతకమేంటో కాని ఆయన ప్రేమించిన ఎవ్వరూ ఆయనకు దక్కరు. చివరికి నువ్వు కూడా.
చిన్నతనంలో అమ్మా నాన్నలకి దూరం అయ్యారు. ఆ తర్వాత తండ్రికి శత్రువయ్యారు. అనూహ్య అక్కకి దూరం అయ్యారు. చివరికి నీకు దూరం అవుతున్నారు కదూ. నేను దూరం అవుతానని ఎందుకు అనుకుంటారు? ఇది దూరం కాకపోతే మరేంటి రేఖ? ఆయనకి నా అని చెప్పుకోవడానికి నువ్వు తప్ప ఇంకెవరున్నారు చెప్పు? అమ్మా నాన్నలు చనిపోయాక తల్లి తోడు అంటే ఎవరమ్మా? తోబుట్టువులే కదా. ఆయనకి నువ్వు దూరంగా ఉంటే ఎలా ఉన్నావో అన్న ఆలోచనలతో ఆయన ఎన్ని రాత్రులు నిద్రపోకుండా నీ గురించి ఆలోచిస్తున్నారో నీకు అర్థం కాదేమో, కానీ నాకు తెలుసు. అయినా ఇవన్నీ నీకు అనవసరం అనుకుంటే వద్దురేక, బయలుదేరు. రేఖ, ఆయన మొహంలో దిగులు నేను చూడలేను రేఖ. నాకు చేతనైనంత వరకు ఆయన ఆనందంగా ఉంచాలని చూస్తాను. ఇది నా చేతుల్లో లేదు రేఖ. నీ కొడుకు కోసం కాదమ్మా, నా కోసం మీ అన్న కోసం నీ నిర్ణయం మార్చుకోగలిగితే సంతోషం. లేదంటే నీ ఇష్టం. అమ్మ రేఖ, నన్ను క్షమించన్నయ్యా. నిన్ను చాలా బాధ పెట్టానన్నయ్యా, నన్ను క్షమించు. ఇంకెప్పుడు నిన్ను వదిలిపెట్టి వెళ్ళను. ఐఎమ్ సారీ. రేఖ, నువ్వు చెప్పేది నిజమా? నిజంగా నువ్వు ఇక్కడే ఉంటున్నావా? అవునన్నయ్యా, ఎంతసేపు నా గురించి ఆలోచించాను కానీ నీ గురించి ఆలోచించలేదు. జీకే మారినా మారకపోయినా నేనిక్కడే ఉంటాను. వాడు పుట్టి 28 ఏళ్లే అయ్యిందన్నయ్యా. మన బంధం ఇంకా పాతది. నన్ను క్షమించన్నయ్యా. బాలేదాను, మనలో మనకి క్షమాపణలు ఎందుకమ్మా?
ఏదేమైనా నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. రేఖ, అసలు నీకు నిజంగా అంత దమ్ముంటే నా సంగతి చూడ్డం కాదురా, అసలు నేనెవరో తెలుసుకో చూద్దాం. సముద్ర గారు జిందాబాద్! 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 సార్ నమస్తే సార్. నమస్తే. మా రేడియో స్టేషన్కి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. సరే, నాకు ఎక్కువ టైం లేదు, అరగంటలో ఇంటర్వ్యూ అయిపోవాలి. అలాగే సార్. ఇంటికి ఇంటర్వ్యూ చేసేది ఎవరు? సమీక్ష మేడం సార్, లోపల ఉన్నారు, పదండి. రండి సార్. ఇదిగోండి, తనే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేది. పేరు సమీక్ష. పర్లేదు, కూర్చోమ్మా. ఇదిగోండి సార్. నన్ను ఇబ్బంది పెట్టే అడగరు కదా? అలాంటివే ఉండవు సార్. సార్ స్టార్ట్ చేద్దామా? అలాగేనమ్మా. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈ రోజు కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో సరికొత్త పాటలతో మీ ముందుకు వచ్చేసింది రేడియో సిటీ 91.1 FM. FM అంటే రేడియో సిటీ 91.1. ఈ రోజు మనతో కలిసి మాట్లాడడానికి గెస్ట్ గా వచ్చారు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మాచులు శ్రీ సముద్ర గారు. ఆయనతో మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. వినటానికి మీరు రెడీగా ఉన్నారా? నమస్కారం సముద్ర గారు. నమస్తే అమ్మా. సముద్ర గారు, మీరు ఖాళీగా ఉండే సమయాల్లో అంటే సాధారణంగా ఏం చేస్తూ ఉంటారు? అది మా రేడియో సిటీ 91.1 FM లో వచ్చే ప్రోగ్రామ్స్ ఎప్పుడైనా విన్నారా? మాకున్న టెన్షన్ లైఫ్ కి మీ ఎఫ్ఎం రేడియోలో వచ్చే పాటలేనమ్మా మంచి రిలీఫ్. విన్నారుగా, మన మంత్రి గారు కూడా మన రేడియో సిటీ 91.1 FM నే వింటున్నారంట. సముద్ర గారు, మీ రాజకీయాల్లోనికి మీరు వచ్చిన తర్వాత ప్రజల గురించి ప్రత్యేకించి ఇది చేశాను అని చెప్పుకోవటానికి ఏం చేశారో మీరు చెప్పగలరా? మేము చేసే పని ప్రజలకు సేవ చేయడమే కదమ్మా. అది కాదండి, మీరు ప్రత్యేకంగా ఏం చేశారు అని మా ప్రేక్షకులు అడుగుతున్నారు. ప్రపంచంలో జరిగే మారణ హోమాలు ఆగాలని హోమాలు అవి చేస్తూ ఉంటాను. అది నాకు మొదటి నుంచి అలవాటు. నేనుగా చెప్పాలి అంటే ప్రజా సంక్షేమం కోసం హోమాలు అవి చేస్తూ ఉంటాను. అది అందరికీ తెలిసిందే. వింటున్నారుగా, ప్రజా సంక్షేమం కోసం మారణ హోమాలు ఆగాలి అని హోమాలు చేస్తుంటారంట. నిజంగా మంచి కాన్సెప్ట్ కదూ. దేవుడి సాయం కూడా ఉండాలని కోరుకోవటం చాలా గ్రేట్ అండి. వింటూనే ఉండండి ఎఫ్ఎం అంటే రేడియో సిటీ 91.1. ఇప్పుడు మీకోసం ఒక మార్వెలస్ బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నారు. స్టే ట్యూన్. నా పవర్ ఏంటో నీకు తెలిసి రావాలి. ఇంకా లాభం లేదు. నీ కోసం నేను హోమం చెయ్యాల్సిందే. ఎస్, వాడే.
ఎక్కడికి వెళ్తున్నావు? సార్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రేడియోలో ఎవరో ఇంటర్వ్యూ ఇచ్చారు సార్. వాళ్ళ అలా గురించి తెలుసుకోవాలి సార్. సార్ సార్ ప్లీజ్ సార్. అరే ఆగమంటే. ఏహే, నాకు అవసరం అని చెప్తున్నాను కదా. ఆయన ఎవరో ఎక్కడుంటాడో నేను తెలుసుకోవాలి. ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. అది ఏంటి? ఏం కావాలి? సార్ ఇప్పుడు ఇంటర్వ్యూ వచ్చింది కదా, ఎవరో హోమం చేస్తానని చెప్పారు. అదే ఆయన వెళ్ళిపోయారు. ఆయన ఎవరో కాస్త చెప్తారా ప్లీజ్ సార్? ఎందుకు? ఇంటర్వ్యూ చాలా బాగుంది సార్. ఆయన కలిసి మాట్లాడాలి, అందుకే వచ్చాను సార్. ఆయన పేరు సముద్ర గారు. సార్ ఎక్కడుంటాడు సార్? మినిస్టర్ సముద్ర గారు ఎక్కడుంటారో తెలీదా? భలే వాడివే. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్. రేయ్ సముద్ర, నువ్వెవరో కనిపెట్టేశాన్రా. వస్తున్నాడ్రా ఈ 6 అడుగుల బుల్లెట్. కాచుకో. మినిస్టర్ సముద్ర గారిని కలవాలి. అపాయింట్మెంట్ ఉందా? లేదండి. అపాయింట్మెంట్ లేకుండా ఆయన ఎవరిని కలవడు. అపాయింట్మెంట్ కావాలంటే ఎవరిని కలవాలండి? అదిగో ఆ ఇన్షర్ట్ చేసుకుని ఉన్నాడే, అతన్ని కలువు. నీ పేరు అడ్రస్ అతనికి ఇవ్వు. అది చూసి సార్ లోపలికి రమ్మంటే అప్పుడు పంపిస్తాం. అలాగే అండి. సార్ని కలవాలి. సార్ మీకు ఫోన్. హలో
సార్ మీకోసం ఎవరో వెయిట్ చేస్తున్నారు సార్. కాసేపు వెయిట్ చేయమని చెప్పు. ఓకే సార్, మీరు వెయిట్ చేయండి. అదండి సంగతి. డాడీ బయటికి వెళ్తున్నాను. రాఘవా, సాయంత్రం త్వరగా ఇంటికి రా. మనం హోమ్ మినిస్టర్ గారి ఇంటికి వెళ్ళాలి. ఓకే డాడ్ బాయ్.